హలో అండి అందరికీ. నేనొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అది ఏంటి అంటే వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే ఫుల్‌గా అర్థమవుతుందనమాట. మనం ఇప్పుడు చెప్పబోయేది హెయిర్ గురించి అండి. మీరు చూస్తున్నారు కదా! నా హెయిర్‌ని లాంగ్ అండ్ థిక్ అండ్ సాఫ్ట్‌గా ఉంది కదా! ఇలాంటి హెయిర్ మీకు కావాలంటే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలామందికి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండీ! ఎక్కడ చూసినా హెయిర్ ఫాల్ సమస్య. కానీ హెయిర్‌ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు కదా! అలా అని మనం అలా వదిలేయం కదా! చాలా టిప్స్ అనేది మనం పాటిస్తూ ఉంటామండి. అలా అవసరం లేకుండా ఇది వీక్లీ 1 టైమ్ అంటే మంత్లీ 4 టైమ్స్ అప్లై చేసుకుంటే మీరు తలస్నానం చేసేటప్పుడు దీన్ని అప్లై చేసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే బెనిఫిట్స్ అనేవి తెలుస్తాయండి. మనం అప్లై చేసుకున్న తర్వాత డ్రైనెస్‌గా ఉంటే హెయిర్ అలా లేకుండా దీన్ని యూజ్ చేస్తే చాలా స్మూతీగా ఉంటుందండి. చాలామందికి వాటర్ సమస్య కానివ్వండి, ఇంకా ఇతర సమస్యలేవన్నా అంటే విలేజ్‌లో సమస్యలు అంటే క్లైమేట్ సమస్యలు ఉండి హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఇవన్నీ సమస్యలు చాలా ఉంటాయండి జుట్టు ఊడిపోవడానికి. అందుకే మీ అందరికి ఒక మంచి టిప్ అండి. అవిసె గింజలండి ఇవి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయి. ఇవి 2 స్పూన్స్ తీసుకోండి. ఆ తర్వాత 1 ½ గ్లాస్ కాకుండా గ్లాసు మీరు ఎంత గ్లాస్ తీసుకుంటున్నారో గ్లాస్ వాటర్ పోసేసుకోండి. గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని అంటే చాలా సేపు అవి మరుగుతుందండి. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీటిని గ్యాస్ మీద పెట్టి మనం మరిగించుకోవాలి. ఇది ఒక జెల్లీలా ఫామ్ అయినప్పుడే దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని వడపోసుకొని మనం హెడ్ బాత్ చేసే ముందు పెట్టుకోవాలనమాట. చాలామంది ఇది మనం తినడానికి యూజ్ చేస్తాం కదా! అవిసె గింజలు తెలియని వాళ్ళు ఉంటారు కదా! ఎక్కువగా మనం తినడానికి మన డైటింగ్‌లో కానివ్వండి, మన హెల్త్ కోసం కానివ్వండి చాలా యూజ్ చేస్తూ ఉంటే దీన్ని మన ఫేస్‌కి కూడా అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. గ్లాసీ స్కిన్ అనేది ఉంటుందనమాట. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని కలుపుతూ ఉండాలండి. ఇది జెల్ ఫామ్ అయ్యేంత వరకు కూడా మీకు చూపిస్తాను వీడియోలో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. జెల్లీ కూడా ఫామ్ అవుతుంది. ఇలా చక్కగా పొంగుతూ మంచిగా ఉంటుందండి. వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చక్కగా జెల్ ఫామ్ అవుతుంది. ఆ జెల్లీని మనం పైన కుదుళ్ళకే కాకుండా కింద వరకు కూడా మన హెయిర్ ఎక్కడ వరకు ఉంటే అదంతా అప్లై చేసుకోవాలండి. పూర్తిగా చక్కగా అప్లై చేసుకోవాలి. ఇదైతే మనకి ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ ఎక్కడ కూర్చున్నా ఎండదండి. ఎందుకంటే ఇది వాటరీగా కారిపోతూ ఉంటుందన్నమాట. చూసారా జెల్ అనేది ఎలా ఫామ్ అయిపోయిందో? ఇలా వచ్చినప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ గుడ్డ కానివ్వండి, సిల్క్ గుడ్డ కానివ్వండి దేంట్లోనైనా పోసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని గట్టిగా పిండుకొని వడపోసుకోవాలండి. వడపోసుకున్న తర్వాత చక్కగా జెల్ ఏదైతే ఉందో దాన్ని మనం శుభ్రంగా చక్కగా హెయిర్‌కి పట్టేంత వరకు దాన్ని మసాజ్ చేసుకుంటూ హెయిర్‌కి అప్లై చేయాలండి. మన హెయిర్ పైనుంచి కింద ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు కూడా పూర్తిగా ఖాళీ లేకుండా అప్లై చేసేసుకోవాలండి. అప్పుడైతేనే మీ హెయిర్ అనేది మీకు తెలుస్తుంది. చూడండి ఇప్పుడు నేను వడపోసేసాను. ఈ గిన్నెలో చూడండి నాకైతే ఇలా జెల్లీలా ఫామ్ అయింది. చూసారా? ఇలా జెల్ వస్తుందనమాట. ఈ జెల్లీని మనం హెయిర్‌కి అప్లై చేసుకుంటే చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. నేను పర్సనల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎవరితో కూడా ఇలాంటి రెమెడీస్‌ని షేర్ చేయలేదు. నా హెయిర్ గురించి మీకే పర్సనల్‌గా చెప్తున్నాను. నేను చూపిస్తున్న విధంగా మన తలకి పెట్టుకొని చివరి వరకు పెట్టుకొని చక్కగా మసాజ్ చేసుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒకవేళ మీరు కూడా ఇలా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే ఓకే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మంత్లీ 4 టైమ్స్ అంటే మీరు హెడ్ బాత్ చేసినప్పుడల్లా అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది హెల్తీ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.